డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ లీడర్. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అసలు నిన్న ఏం జరిగిందండి అంటే విద్యాసాగర్ గారు అన్ని వక్రీకరిస్తున్నాయి అని అన్నారు. మీకు తెలిసినంత వరకు ఏం జరిగిందండి నిన్న సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కు సంబంధించి ఏం జరిగింది సార్? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పటిదాకా విద్యాసాగర్ రావు గారు ఏం చెప్పారంటే మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయి, ఈ ప్రపంచంలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప అందరూ వక్రీకరిస్తున్నారు అని చెప్పింది. వాస్తవంగా వక్రీకరించేది వీళ్ళే. ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు పూర్తిగా వక్రీకరించే మాట్లాడింది. కనీసం కోర్టులు అంటే గౌరవం లేకుండా వాళ్ళు ఏం చెప్పిందని కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, కేటీఆర్ నిజంగా ఏ తప్పు చేయకపోతే ఒక ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయమని హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఎందుకు కొట్టేసింది? దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేయలేదు? మరి వీళ్ళు ఇప్పుడు కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? క్విడ్ ప్రోకో క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఎక్కడిది ఇప్పుడు ఎఫ్యూఓ ఉంది, ఫార్ములా ఈ కార్ రేసులోకి సంబంధించి దాంట్లో ఇప్పుడు గ్రీన్ కో కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లే అప్పటికప్పుడు ఒక కొత్త సంస్థ నెక్స్ట్ జెన్ ఏర్పాటు చేసి డైరెక్టర్లుగా ఉంటే దానికి ఈయన కాంట్రాక్ట్ ఇచ్చేది, దాని అనుభవం ఏంది? ఇదంతా ఒక రకంగా మొదలే మాట్లాడుకొని నువ్వు ఇంత తిను నేను ఇంత తిన్నా అనేది కనిపిస్తుంది కదా క్విడ్ ప్రోకో. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఇందులో తప్పు జరిగిందనేది వాస్తవం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, అక్కడ బిఎల్ఎన్ రెడ్డి కానీ లేకపోతే అరవింద్ కుమార్ గారు కానీ లేకపోతే వీళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి వివరాలన్నీ ఇప్పుడు ఆయన అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూపించి ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంత స్పష్టమైన కేసులో కూడా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటే ఎలా తిరుగుతున్నారు? ఎవరైనా ఇప్పుడు తెలంగాణలో ఏ సెక్షన్ నుంచైనా ఏ క్వార్టర్స్ నుంచైనా వీళ్ళకు మద్దతు వస్తుందని ఆశిస్తే అది చాలా పెద్ద పొరపాటు. ఈ రోజు కూడా మీరు చూసిందా, వాళ్ళు ఈడీ ఆఫీస్కు రమ్మని చెప్తే ఏదో ఊరేగింపుగా పోతా ఉన్నారు. ఎందుకండి అవసరం? దేనికి అవసరం? దేనికి భయపడతా ఉన్నారు? దేనికి లాయర్ కావాలి నీకు? నువ్వు కడిగిన ముత్యమైనప్పుడు నువ్వేమో బయట ఏం చెప్తావు? బయట అన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ, నేనే మంత్రిని, నేనే ఆదేశించిన, నేనే ఇచ్చిన అన్ని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు మాత్రం నాకు ఏ సంబంధం లేదు, అంత అధికారులకే తెలుసని ఉల్టా మాట్లాడతారు. ఇన్ని తప్పులు చేసినటువంటి కేటీఆర్ గారు ఎట్లా బయటపడతారు? ఇంకొక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు ఆయనను అరెస్టు చేయడానికి అన్ని రకాలుగా క్లియర్ అయిపోయింది. ఇంకా ఎక్కడ కూడా ఎవరు కూడా అడ్డుకునే అవకాశాలు లేవు. మన భారతదేశంలో ఉన్న జ్యుడిషియరీ క్లియర్ కట్ గా చెప్పినట్టే. నిన్న సుప్రీంకోర్టులో వాళ్ళు ఎప్పుడైతే దీన్ని క్వాష్ చేయలేదో వాళ్ళు క్లియర్ కట్ గా ఎవరు అడ్డం పడము, మీరు చేసుకోవచ్చు, మీ విచారణ చేసుకోవచ్చు, విచారణ పర్వంలో మీరు ఏమైనా చేసుకోవచ్చు అని అన్నట్టే కదా. అంటే కేటీఆర్ కు అన్ని దారులు మూసుకపోయినాయి. కానీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏసీబీ మరొకసారి పిలిచి అరెస్టు చేసే లోపల నా అంచనా ప్రకారం ఈడీ అరెస్టు చేస్తుంది. ఎందుకంటే ఈడీ అరెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో అతన్ని పెట్టుకుంటే ఆయనకి ఇబ్బంది ఉండదు, రాజు లెక్క అక్కడ కూర్చోవచ్చని అనుకుంటూ ఉండొచ్చు కాక. కానీ అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాలి. ఫస్ట్ వీళ్ళు భయపడడం ఎందుకండి? నేను ఇక్కడ డబ్బులు ఇచ్చినాం, అక్కడ వాళ్ళకు చేయని అంటే నీ తాత సొమ్మ? నువ్వు మినిస్టర్ అంటే నువ్వు కస్టోడియన్ మాత్రమే, నీ ఇష్టం ఉన్న రూల్స్ నువ్వు చేసుకోవద్దు కదా. ఇప్పుడు డాలర్లలో లేకపోతే విదేశీ మారక ద్రవ్యాలలో నువ్వు పేమెంట్ చేసినప్పుడు దాని రూల్స్ నీకు తెలియదా? అసలు దానికి ఒక ఆర్బీఐ నిబంధనలు అనేది ఉంటుంది, దానికి పర్మిషన్ కావాలని తెలియదా? అవునండి, విదేశీ మారక ద్రవ్య రూపంలో ట్రాన్స్ఫర్ చేయటం అన్నది ఎంతవరకు కరెక్ట్, అది చర్చిద్దామండి.